హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొత్త పీఆర్సీ నివేదిక సిద్ధం. వెంటనే పీఆర్సీ అమలు 30% ఫిట్‌మెంట్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పీఆర్సీ నివేదికను వెంటనే వెలువరించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న టీఏలను ప్రకటించాలని టీఎస్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం నుంచి ఫిట్‌మెంట్ ప్రకటన కోసం నిరీక్షించకుండా ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందించి అమలు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య డీఏ మరియు పీఆర్సీ అమలుకు సంబంధించిన సందిగ్ధత. వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉపాధ్యాయ సంఘాలు చర్చలు నిర్వహిస్తున్నాయి. అయితే కేవలం డిమాండ్‌లు చేయటం కాకుండా ఒక స్పష్టమైన కార్యాచరణను అమలు చేయడం ద్వారా మాత్రమే ఫలితాలు సాధ్యమవుతాయని ఉద్యోగ సంఘాల అభిప్రాయం. ఈ నేపథ్యంలో టీజీఎస్‌సీ ఇటీవల తమ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. ఇందులో భాగంగా జూన్ 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమ్మె ద్వారా ప్రభుత్వం వెంటనే పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేయనున్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయడం, కొత్త పీఆర్సీని అమలు చేయడం అనేది ప్రధానంగా ఉంటుంది అని భావిస్తున్నారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటే కేవలం సమావేశాలు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, సమ్మెలు, ఇతర ఆందోళన కార్యక్రమాలను నిర్వహించవలసిన అవసరం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తగినంత సమయాన్ని వేచి చూసినప్పటికీ ఇప్పటివరకు డీఏ పెండింగ్‌లో ఉండటం, పీఆర్సీ ప్రకటించకుండా ఉండటం వల్ల అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. మొత్తంగా పీఆర్సీ నివేదికను తక్షణమే బహిర్గతం చేయాలి, డీఏలను ప్రకటించాలి, విద్యా రంగానికి కనీసం 30% నిధులను కేటాయించాలనే డిమాండ్లపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సమ్మె, నిరసన కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే ప్రభుత్వ నిర్ణయం ఏంటో స్పష్టత అయితే రానుంది.